హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు సమ్మర్ కదా, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. ఒంటికి చలువ చేసే పెసల్ల కర్రీ ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాము. ఇది బాడీని బాగా కూల్ చేస్తుంది, ప్లస్ మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో. చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి కానీ లేదంటే వేడివేడిగా అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. సార్ మీరు ఇంట్లో ట్రై చేయండి. నేనైతే మార్నింగ్ టిఫిన్ చపాతీ చేశాను. చాలా స్మూత్గా ఉన్నాయి, ప్లస్ కర్రీ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్తే ముందుగా ఓవర్ నైట్ ఇవైతే సోక్ చేసి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీరా 1 స్పూను, సాసవులు 1 స్పూన్ వేసుకోవాలి. జీరా వచ్చేసి మస్ట్ అండ్ షుడ్. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చగా దంచుకున్న తెల్లగడ్డ, తర్వాత సాల్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక, ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యాక బాగా పండిన 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కూడా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్న పెసలు ఒక విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో. అలా ఉడకబెట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా తిక్కుగా నీట్గా వస్తుంది. టొమాటో అవంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 1/2 గ్లాస్ వేసుకున్నా. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని మధ్యలో ఒకసారి మూత తీసేసి అదంతా ఉడికిపోయింది అంటే మనం ఉడికించుకున్న ఆ పెసలను ఎత్తి ఇందులో వేయాలి. ఇంకా టమాటా అంతా బాగా ఉడికిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. మనం ముందుగా ఉడికించుకున్న పెసలు ఎత్తి అందులో వేయాలి, బాగా కలుపుకోవాలి. ఈ పెసలు అనేటివి చాలా హెల్దీ అనమాట. బాడీని మంచిగా కూల్ చేస్తాయి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటి వీడియో అని. తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోయే గ్రీన్ గ్రామ్ కర్రీ రెడీ. ఇంకా వేడివేడిగా రైస్లోకి కానీ లేదా చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఎన్ని వాటర్ వేసినా లాస్ట్కి థిక్నెస్ అయితే వచ్చేస్తుంది. సో మీకు పల్చగా కావాలంటే చాలా ఎక్కువ వాటర్ వేసుకోండి, వద్దు అనుకుంటే తక్కువే వేసుకోండి. ఇంకా ఈ కర్రీ వచ్చేసి కేరళలో బాగా ఫేమస్. ఇంకా వేడివేడి పుల్కాల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.